హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను కార్స్ ఫర్ యూ ది సెకండ్ పార్ట్ తెచ్చానండి. అది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అయితే చూశారు కదా మీరు. ఆ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సో అలానే ఈ వీడియో కూడా చూడండి, ఇది కూడా చాలా మీకు యూస్ఫుల్ ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు ఇది కూడా చూడండి. ఫస్ట్ పార్ట్ చూడలేని వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను, వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడండి. సో చాలా మంచి వీడియో ఉంటాయి అది. సో ఇది కూడా, దీంట్లో కూడా చాలా మంచి మంచి వెహికల్స్ ఉన్నాయి. మీకు లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు చాలా మంచి వెహికల్స్ ఉన్నాయి. ఫస్ట్ హ్యాండ్ ఓనర్ కార్స్ ఇది. సో మీరు చూడండి, ఖచ్చితంగా మీకు వీడియో అయితే నచ్చుతూనే ఆశిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. వచ్చేసి వోక్స్వాగన్ కంపెనీ అండి. ఈ వెహికల్ పేరు వచ్చేసి పోలో. దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి కంఫర్ట్ లైన్ ఉంటుంది, ఒకటి ట్రెడ్ లైన్ ఉంటుంది, ఒకటేమో హై లైన్ ఉంటుంది. సో ఇది కంఫర్ట్ లైన్ అండి, పెట్రోల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. పికప్ అయితే ఇక జర్మనీ ప్రోడక్ట్ కాబట్టి పికప్ మంచిగా ఉంటుంది. బాడీలో మంచి స్టాండర్డ్ ఉంటుంది. దీంట్లో సేఫ్టీ అన్నది ఎక్కువ ఉంటుంది, సేఫ్టీ ఫీచర్స్. దీంట్లో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఎల్సిడి సిస్టమ్ ఉంది, రివర్స్ కెమెరాతో, సెన్సార్స్ తో ఉంది. బాడీ అన్నది 3 స్టెప్స్ హోల్డర్ ఉంటది ఇట్లా. ప్లస్ ఇది వచ్చేసి గ్రే కలర్. ఇది ఫోర్డ్ కంపెనీ అండి, ఈకో స్పోర్ట్. ఇది కూడా టాప్ మోడల్. దీన్ని టైటానియం అంటారు. ఇది డీజిల్ వేరియంట్. 2014 మ్యానుఫ్యాక్చరింగ్, రిజిస్ట్రేషన్ వచ్చేసి 2015. ఇది కూడా టాప్ మోడల్. అలై వీల్స్ ఉన్నాయి. టైర్ల హైట్ టైర్లు ఉంటాయి. టైర్ల కండిషన్ వెల్ ఉంది, 80% టైర్ల కండిషన్ ఉంది. దీన్ని 4 టైర్లు కూడా అలై వీల్సే. దాంట్లో ఇంటీరియర్ కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. కంపెనీ సిస్టమ్ ఉంది. కిలోమీటర్స్ వచ్చేసి ఒరిజినల్ గా 91,000 తిరిగింది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్ బాడీ. దీని డిక్కీ కూడా వచ్చేస్తే చూడండి, డిక్కీ కూడా చాలా స్పేషబుల్ డిక్కీ. చాలా స్పేసెస్ ఉంటుంది డిక్కీలో. ఏదైనా పెట్టుకోవాలన్నా కానీ కన్వీనియంట్ గా డోర్ మొత్తం వన్ సైడ్ కి వచ్చేస్తుంది. దీని స్టెప్ని వచ్చేసి డిక్కీకి ఉంటుంది. సైడ్ మిర్రర్ లో కూడా ఇంటీరియర్ అడ్జస్టబుల్ అండి. హెడ్ లైట్స్ కూడా మంచిగా ఇది ఉన్నాయి, గ్లోలో ఉన్నాయి. ఒరిజినల్ గా ఉన్నాయి. బండి పార్ట్స్ అన్ని ఒరిజినల్ పార్ట్స్, ఏది కూడా చేంజ్ అయింది లేదు. ఇంటర్లాకింగ్ కంపెనీ సిస్టమే ఉంది. సింగిల్ కీతో ఉందండి. ఇది సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. వచ్చేసి రిడ్జ్ అండి. మోడల్ వచ్చేసి 2012 మోడల్, డీజిల్ వేరియంట్, VDI. ఇది డీజిల్ వచ్చేసి మైలేజ్ మనకు సిటీ కండిషన్ లో 18-19 వస్తుంది. హైవేస్ లో పోతే 23-24 వస్తుంది. ఇది మంచి అలాయ్ వీల్స్ వేసుకున్నాడు, స్పోర్ట్స్ టైప్ అలాయ్ వీల్స్ వేసుకున్నాడు. టైర్లు 50% కండిషన్ లో ఉన్నాయి. VDI మోడల్. ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. 2 టోన్ కలర్ లో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చేశారు. సిస్టమ్ ఉంది. VDI మోడల్. కలర్ గ్రే కలర్ అంటుంది. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. ఇది యూరోపియన్ డిజైన్ అంటారు, డీజిల్ వేరియంట్. చాలా మంచి కంఫర్ట్ ఇది ఉంటుంది. రిడ్స్ నీట్ కండిషన్ పెయింట్, ఎక్కడ స్క్రాచెస్ లేవు. సర్వీస్ అంత నీట్ గా ఉంది. హెడ్ లైట్స్ ఆల్సో అంత మంచి కండిషన్. విండ్షీల్డ్ అంత మంచి. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 285. దీంట్లో లిటిల్ బిట్ నెగోషియబుల్ అవుతుంది. కొన్ని బండ్లకు బానెట్ అన్నది ఎక్కువ ఉంటుంది, దీన్ని తక్కువ ఉంటుంది కాబట్టి టర్నింగ్ రేడియస్ అన్నది చాలా షార్ట్ లో తిప్పుకోవచ్చు. పార్కింగ్ అన్నది రివర్స్ కూడా పార్కింగ్ చేసుకోవడం చాలా కన్వీనియంట్ పార్కింగ్ ఉంటుంది రివర్స్ లో. LXi. ఇది పెట్రోల్ బండి. మైలేజ్ వచ్చేసి 60,000 చిల్లర తిరిగింది. చిన్న బండి, ట్రాఫిక్ లో చాలా కన్వీనియంట్. ఇంటి దగ్గర మధ్య తరగతులకు. ప్రైస్ కూడా చాలా లో ప్రైస్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 1,50,000 రూపాయలు ఉన్నదండి దీని ప్రైస్. ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్ గా ఉంది బాడీ, ఎక్కడ కూడా ఇంత పెయింట్ కాలేదు. ఈ టైర్లు వచ్చేసి కూడా మంచి కండిషన్ లో ఉన్నాయి. LXi మోడల్. ఇంటీరియర్ కూడా బాగుంది దీనిది. మళ్ళీ ప్లస్ దీనికి వచ్చేసి సెంటర్ లాకింగ్ ఆటో కాబ్ ఉంది. సిస్టమ్ లేదు, సెంటర్ లాక్ ఆటో కాబ్ ఉంది. మధ్య తరగతిలో చాలా కంఫర్ట్ వెహికల్ అండి ఇది. మైలేజ్ మంచిగా వస్తుంది. మెయింటెనెన్స్ అయితే లైక్ స్కూటర్ లాగా మెయింటైన్ చేసినట్టు ఉంటుంది దీనికి. టైర్లు మంచిగా ఉన్నాయి కండిషన్. దీంట్లో డిక్కీ స్పేస్ కూడా మంచిగా ఉంటుంది. దీనికి కూడా ఆల్టో LXi చాలా నీట్ గా ఉంటుంది. మైలేజ్ మంచిగా వస్తుంది. మెయింటెనెన్స్ అయితే ఒక 2 వీలర్ ను మెయింటైన్ చేసినట్టు మెయింటెనెన్స్ వస్తుందండి దీనికి. ఒరిజినల్ బాడీ, ఒరిజినల్ కండిషన్ ఉంది. సింగిల్ హ్యాండ్ ఓనరు. దీని ప్రైస్ వచ్చేసి 1,50,000 రూపాయలు ఉంది దీని ప్రైస్ వచ్చేసి. బండి నీట్గా ఉంది. ఇలాంటి చిన్న బండ్లు ఎక్కువ మట్టుకు డెంట్లు అయ్యి, డ్యామేజ్లు అయ్యి మాక్సిమం గా మార్కెట్ లో అలాగ ఉంటాయి. అన్ని బండ్లు రేర్ దొరుకుతాయి ఇట్లా ఒరిజినల్ పెయింట్ మీద ఉండి సింగిల్ హ్యాండ్ బండ్లు. మంచి కన్వీనియంట్ రేట్ లో ఉన్నాయి. ఇవాళ రేపు ఒక స్కూటర్ కొనాలన్నా, ఒక బైక్ కొనాలన్నా మామూలుగా 1,00,000 రూపాయలు, 1,50,000 ఉంటుంది. అదే మనకు ఒక బండికి కారుకు పెట్టారనుకో అంతే అమౌంట్. ఫ్యామిలీ మొత్తం 4 మంది వెళ్ళొచ్చు హ్యాపీగా. విత్ AC, ఇన్బిల్ట్ AC ఉంది దీనికి. పవర్ స్టీరింగ్ ఉంది దీంట్లో. కిలోమీటర్ కూడా లో మైలేజ్ తిరిగింది. ఏవైనా కానీ 1,00,000 పైన తిరిగి ఉంటాయి చిన్న బండ్లు. 2009 మోడల్. నీట్ కండిషన్ లో ఉంది బండి అయితే. మనకి వాటిలో మీరు ఒకవేళ కొనాలి అనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి రండి. కార్స్ ఫర్ యూ అని కుషాయిగూడలో ఉంది. 1,35,000 ఫైనల్ గా ఇచ్చేస్తాం. ఇది వచ్చేసి హుండై కంపెనీ అండి. కార్ వచ్చేసి పేరు i10 గ్రాండ్ ఆస్టా. దీని మోడల్ వచ్చేసి 2014 పెట్రోల్ వేరియంట్. మైలేజ్ వచ్చేసి 69,000 తిరిగింది. టైర్లు వెల్ కండిషన్. దీన్ని అలాయ్ వీల్స్ ఉంటాయి, మ్యాక్ వీల్స్ అంటారు. కంపెనీ ఫిట్టెడ్ వెహికల్. సైడ్ వ్యూ మిర్రర్, ఆటో క్లోజర్ ఉంటుంది.
లోపల ఇన్నర్ మిర్రర్, సైడ్ వ్యూ మిర్రర్ అడ్జస్టబుల్ ఉంటుంది. దీనికి టచ్ బటన్ చేస్తే కూడా లాక్ అయిపోతుంది. దీని ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. స్టీరింగ్ మీద వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి, సిస్టమ్ వాల్యూమ్ కంట్రోల్స్, బ్లూటూత్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, మొబైల్ కనెక్షన్ కూడా చేసుకోవచ్చు. గేర్లు కూడా బాగుంటాయి. గేర్ సిస్టమ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. వెహికల్ 4 వీల్స్ అలై వీల్స్ ఉంటాయి, మ్యాక్ వీల్స్. స్టార్ట్ బటన్ ఉంటుంది దీనికి. స్టార్ట్ లో స్టార్ట్ అవుతుంది. 1.2 లీటర్స్ ఇంజన్, 810 గ్రాండ్ పెట్రోల్ వేరియంట్. టైర్లు వెల్ కండిషన్ టైర్లు ఉన్నాయి, 100% టైర్లు ఉన్నాయి. టైర్ల కండిషన్ 100% ఉంది. 4 టైర్లు 100% ఉంది. హెడ్ లైట్స్ ఆల్సో. ఇది ఏంటంటే సెమీ షేడ్ లో ఉన్న వెహికల్ అన్నమాట. అందుకోసం హెడ్ లైట్లు కొంచెం క్లియర్ గా ఉంటాయి. నీట్ గా సింగిల్ హ్యాండ్ బండి, నీట్ గా డ్రైవ్ చేశారు. వెల్ మెయింటెనెన్స్, సర్వీస్ మెయింటెనెన్స్ ఉంది, సర్వీస్ హిస్టరీ ఉంది, సర్వీస్ మెయింటెనెన్స్ కూడా ఉంది, సర్వీస్ హిస్టరీ ఉంది. దీనికి కూడా ట్రాక్ ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. ఇది లోన్ ప్రొవైడ్ చేస్తారు. దీనికి కూడా లోన్ వస్తుంది. 3 lakhs అబోవ్ లోన్ వస్తుంది. 3.5 లోన్ వరకు కూడా ట్రై చేసుకోవచ్చు. బండి పెట్రోల్ బండి కాబట్టి దీని ప్రైస్ వచ్చేసి 4,30,000. లిటిల్ బిట్ నెగోషియబుల్ అవుతుంది. 2 lakhs వరకు కూడా ట్రై చేయొచ్చు. దీన్ని మీకు 3.5 లోన్ కూడా అవైలబుల్ అవుతుంది. ఈ వెహికల్ వచ్చేసి రిడ్జ్ పెట్రోల్ వేరియంట్. మోడల్ వచ్చేసి 2011. కిలోమీటర్స్ వచ్చేసి 63,000 తిరిగింది. ఇది కూడా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 2,30,000. ఈ టైర్లు అనేవి లిటిల్ బిట్ మంచి కండిషన్ లో ఉన్నాయి. వాంటెడ్ కండిషన్ అనేది ఏం లేదు. ఇది పెట్రోల్ వేరియంట్. ఇంటీరియర్ సిస్టమ్ ఉంది, సెంటర్ లాకింగ్ ఉంది. ఈ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది. ఇది మారుతి టైల్ ల్యాంప్ షేడ్. VXI ABS మీన్స్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. అంటే ఏంటంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే యాక్చువల్ గా వెహికల్ వర్షాకాలంలో కానీ ఏదైనా ఆయిల్ మీద డ్రైవ్ చేసినప్పుడు సడన్ బ్రేక్ వేసినప్పుడు స్కిట్ కాదనమాట. వెహికల్ స్కిట్ కాకుండా పడిపోవడం అలాంటి ఛాన్సెస్ రాకుండా ABS ఉంటుంది. ఏంటి ABS అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. సో బ్రేక్ అన్నది ఒకటేసారి సడన్ గా అప్లై కాకుండా కొంచెం అప్లై చేసుకుని వెహికల్ కంట్రోల్ చేస్తుంది. వైట్ కలర్ బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు ఫైనల్ గా వస్తుంది మీకు రేటు. ఇది 2,10,000కు 2 లక్షలకు ఛాన్స్ తీసుకోవచ్చు. లోన్ రాదు, ఇది ఫుల్ క్యాష్ లో పోవాలి. ఇది లోన్ కు అప్లికేబుల్ కాదు. 2011 మోడల్ రిడ్స్ VXI. ఈ వెహికల్ వ్యాగనర్ VXI టాప్ ఎండ్ మోడల్. దీంట్లో టాప్ ఎండ్ మీన్స్ అంటే 4 doors పవర్ విండోస్, సైడ్ వ్యూ మిర్రర్స్, ఇంటీరియర్ AC, సైడ్ వ్యూ మిర్రర్ ఇంటీరియర్ అడ్జస్టబుల్ ఉంటుంది. సీల్ టైర్లు 100% టైర్ల వాల్యూ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. ఇన్బిల్ట్ సిస్టమ్ ఉంటుంది. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ కూడా ఉంటుంది. అది కంపెనీ ఫిట్టెడ్ ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి దీంట్లో? నో, నాన్ ఎయిర్ బ్యాగ్స్. నాన్ ఎయిర్ బ్యాగ్. టాప్ ఎండ్స్ అండి ఇది? టాప్ ఎండ్. ఇది టాప్ ఎండ్. దీనికి రియర్ వైఫర్ ఉంటుంది, రియర్ డిఫాగర్ ఉంటుంది, ఎలక్ట్రిక్ లైన్స్ డిఫాగర్ ఉంటుంది. ఇది వ్యాగనర్ VXI సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. మైలేజ్ వచ్చి ఇది కూడా సిటీ కండిషన్ లో 15-16 ఉంటుంది. హైవేస్ లో పోతే మీకు 20 దాకా వస్తుంది హైవేస్ లో. మెయింటెనెన్స్ దీన్ని కూడా టర్నింగ్ రేడియస్ అన్నది షార్ట్ పీరియడ్ లో టర్న్ చేసుకోవచ్చు. ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అవసరం లేదు. స్పెషల్లీ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకు ఈ వెహికల్ అనేది చాలా బాగుంటుంది. కూర్చోవడం, దిగడం, ఎక్కడికి లోపలికి ఎక్కడం దిగడం కన్నా చాలా కంఫర్ట్ ఉంటుంది సీట్ లో. వెహికల్ కూడా నీట్ కండిషన్ ఉంది. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్. ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది. దీనికి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 3,70,000. నెగోషియబుల్ ఉంటుంది. 2,50,000, 3,45,000 కూడా ఇవ్వడానికి రెడీ ఉంది ఈ బండి. ఇది మారుతి వెహికల్. ఇది కూడా మా వ్యాగనర్ VXI మోడల్, టాప్ మోడల్. ఇయర్ వచ్చేసి 2012 మోడల్. ఇది దీని కిలోమీటర్ వచ్చేసి ఇది కూడా 62,067 తిరిగింది. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ వ్యూ మిర్రర్లు, VXI మోడల్. దీంట్లో కూడా సిస్టమ్ ఉంటుంది, కంపెనీ సిస్టమ్. సెంటర్ లాకింగ్ కూడా కంపెనీ సెంటర్ లాకింగ్ ఉంటుంది, కంపెనీ ఫిట్టెడ్. మెరూన్ కలర్. దీంట్లో కూడా ఇంటీరియర్ 2 tone కలర్ సీట్ కవర్స్ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 2,55,000. ఇది కూడా నెగోషియబుల్ ప్రైస్. ఇది 2,30,000కు అట్లా ఫైనల్ గా వస్తుంది. ఇది వచ్చేసి ఫోర్డ్ కంపెనీ. మోడల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో వేరియంట్. ఇయర్ వచ్చేసి 2011 మ్యానుఫ్యాక్చరింగ్, 12 రిజిస్ట్రేషన్, 68,000 కిలోమీటర్స్ రన్నింగ్ లో ఉంది. డీజిల్ వేరియంట్. టైర్లు వెల్ కండిషన్ ఉన్నాయి, నీట్ గా. బండి కూడా బ్రైట్ రెడ్ కలర్, నీట్ ఉంటుంది. టైర్లు, హెడ్ లైట్లు, ఇవన్నీ టైర్లు అన్ని మంచి నీట్ కండిషన్ లో ఉన్నాయి. ఇది వచ్చేసి కిలోమీటర్స్ పర్ లీటర్ కి వచ్చేసి ఇది 18 ఇన్ సిటీ కండిషన్. సిటీ అవుట్స్కట్స్ లోకి వచ్చి మీకు 23. ఇంటీరియర్ టచ్ స్క్రీన్ ఉంది, ఇంటీరియర్ సీట్లు కూడా నీట్ కండిషన్ లో ఉన్నాయి. ఫోర్డ్ ఫిగో అంటారు, డీజిల్ వేరియంట్. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. దీనికి రేట్ వచ్చేసి 2,85,000. ఇది ఆల్టో 8 VXI మోడల్, 2014. దీని మ్యానుఫ్యాక్చరింగ్. ఇది కిలోమీటర్ తిరిగింది కూడా 41,000 చిల్లర తిరిగింది. సింగిల్ హ్యాండ్ యూజ్. మెయింటెనెన్స్ లెస్ మెయింటెనెన్స్. ఇది మారుతిలో చాలా లెస్ మెయింటెనెన్స్. మైలేజ్ వచ్చేసి ఇన్ సిటీ కండిషన్ 18-19 వస్తుంది. హైవేలో పోతే 22-23 వస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. మిగతా వెహికల్ కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. దీని ప్రైస్ వచ్చేసి 2,75,000 ఉంది. దీంట్లో కూడా నెగోషియబుల్ ఉంటుంది. ఇది ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది. టైర్లు కూడా మంచి కండిషన్ లో ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది దీనికి. ఇంటీరియర్ కూడా బాగుంటాయి. 2 tone కలర్ సీట్ కవర్స్ ఉన్నాయి దీనికి. ఇన్బిల్ట్ లో మనకు సిస్టమ్ వస్తుంది. డబుల్ కీ ఉంటుంది.
టూ టోన్ కలర్ సీట్ కవర్స్ ఉంటాయి. సీట్ కవర్స్ కూడా నీట్, రూఫ్ కూడా చాలా నీట్ ఉంది, ఎక్కువ రన్నింగ్ కాలేదు, లో మైలేజ్ లో తిరిగింది కాబట్టి. మెయింటెనెన్స్ కూడా సింగిల్ హ్యాండ్ మెయింటెనెన్స్ కాబట్టి సింగిల్ హ్యాండ్ ఓనర్. ఇది VXI మోడల్ అండి. వెహికల్ అనేది నీట్ కండిషన్ గా, సింగిల్ వర్క్ లేదు ఇందులో, సింగిల్ రూపీ వర్క్ కూడా లేదు. తీసుకొని డ్రైవ్ చేయడమే అంతవరకే. సైడ్ మిర్రర్లు కూడా దీనికి సైడ్ మంచి షేప్ లో ఉంటాయి, గ్లో షేప్ లో. హెడ్ లైట్స్ అన్ని మంచిగా ఉన్నాయి, లైటింగ్, ఎలక్ట్రిక్ వైర్లు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఇక్కడ ఉన్న వెహికల్ నీట్ కండిషన్ లో ఉంటాయి. వెహికల్ కస్టమర్లకు ఏ ప్రాబ్లం ఉండదు. నార్మల్ మా కామన్ పీపుల్ ఒక బైక్ ఎలా వాడతాడో ఈ బైక్ అలా వాడతాడు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న రేట్లలో బైక్ 1,50,000 2 లక్షల బైకులు ఉన్నాయి. ఇదే ఇంకో 50,000 ఎక్కువ వేసుకుంటే 2,50,000లో మీకు కార్ వస్తుంది. అంతా కలిసి వెళ్ళొచ్చు, మంచి మైలేజ్, AC ఉంటుంది దీంట్లో. ఇలాంటి మధ్యతరగతి వాళ్ళకి చాలా కన్వీనియంట్ వెహికల్ అండి. ఇది నీట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి 2013 మోడల్ అండి, షిఫ్ట్. ఇది డీజిల్ వేరియంట్, VDI అంటారు దీని వేరియంట్, VDI. ఇది మైలేజ్ అన్నది ఎట్లుంటుందంటే, ఇప్పుడున్న మార్కెట్ లో షిఫ్ట్లు, డిజైర్లు మంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. ఎందుకంటే మార్కెటింగ్ చేసే వాళ్ళకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఇది చాలా కన్వీనియంట్ వెహికల్. లాంగ్ డ్రైవ్ అయ్యే వాళ్ళకు చాలా కన్వీనియంట్ వెహికల్. ఎందుకంటే మైలేజ్ అన్నది సిటీ అవుట్స్కట్ లో పోతే 23 నుంచి 25 మధ్యన వస్తుందండి. సో వెహికల్ వచ్చేసి 25 మధ్యన వస్తుంది. ప్లస్ ఇంకోటి స్పీడ్ కూడా హై స్పీడ్ వెహికల్ అన్నమాట. విత్ ఇన్ సెకండ్ లో పికప్ అన్నది అట్లా తీసేసుకుంటుంది. ఇది దీంట్లో డీజిల్ వెహికల్ ఇంజన్ కాబట్టి చాలా బాగుంటుంది. ఒరిజినల్ మ్యాక్ వీల్స్, కంపెనీ మ్యాక్ వీల్స్ ఇవి. ఈ మ్యాక్ వీల్స్ అనేవి కంపెనీవి. టైర్లు కూడా వెల్ కండిషన్ ఉన్నాయి. ఫ్రంట్ 2 టైర్స్ వెల్ కండిషన్. బ్యాక్ టైర్ అన్నది నాట్ బ్యాడ్, వాడుకోవచ్చు. దీని ఇంటీరియర్ కూడా బాగుంటుంది. దీంట్లో డిస్ప్లే ఉంది, రివర్స్ క్యామ్ ఉంది, ఆమ్రెస్ట్ ఉంది. ఒక కప్ హోల్డర్లు కూడా ఉంటాయి ఇక్కడ అక్కడ రైట్ సైడ్ లో. 4 డోర్స్ పవర్ విండోస్, రివర్స్ క్యామ్ ఉంటుంది. ఇది కూడా ఇంటీరియర్ అన్నది ఎక్సలెంట్ మెయింటెనెన్స్. ఇది 2013. దీని కాస్ట్ వచ్చేసి మీకు 3,90,000. దీని మీద వచ్చేసి మళ్ళీ మనకు నెగోషియబుల్ ఉంటుంది. ఈ మారుతి సుజుకి వెహికల్, షిఫ్ట్ VDI మోడల్, డీజిల్ అండి. దీనికి రివర్స్ కెమెరా కూడా ఉంది, ఇక్కడ రివర్స్ క్యామ్ ఉంది. నీట్ కండిషన్ ఉంది. వెహికల్ అన్నది మంచి మైలేజ్ ఇస్తుంది. వెహికల్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. డీజిల్ వెహికల్ హిస్టరీ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ లేదు. ఇది కూడా ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుంది, లోన్ సపోర్ట్ వస్తుంది. ఇది హార్డ్లీ 3 lakhs దాకా లోన్ వస్తుంది మీకు. వెహికల్ కాస్ట్ వచ్చేసి 3,90,000. సో ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తి వరకు చూస్తున్నారు అంటే వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో వీడియోస్ చూడడానికి అయితే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా వీడియో యూస్ఫుల్ ఉంటుందంటే వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఇంకోటి, మీకు మీ వెహికల్ కూడా సేల్ చేయాలనుకున్న యూట్యూబ్లో వేయొచ్చు, ఫ్రీ ప్రమోషన్ అండి. ఇది మీరు జెన్యూన్గా ఉంటేనే మీరు కాల్ చేయొచ్చండి. యూట్యూబ్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు కాల్ చేయొచ్చండి. ఓకే, మళ్ళీ కలుద్దాం ఇంకో మరి కొత్త వీడియోతోని. థ్యాంక్ యూ అండి, బాయ్.